తెలుగు నా మనస్సులోని మాట. అదే పుష్పబాహుట పల్లెపూడులో పుష్పతరం కొచ్చింది. నలిగే పల్లె పుష్పం అయింది. అవి ఎడబాట్లు దన్నుకొని నిలబడ్డా. ఎవరికీ తెలియకుండా పతాకమయనం. కులం వానలో నిర్వచనాలుండవు, నిర్బంధాలు తప్పవు. వెలుగు లేదు, వరం లేదు, మేఘం లేదు. చినుకు పడితే గుర్తులు చెరిగిపోతాయి. దృశ్యం వెనక్కిపోతుంది. గాలి విసిరి వేస్తుంటే, జలం పారుతూ ఉంటే హృదయం రగులుతుంది. మనస్సు కడుక్కోవాలి. సాలె ఊటి బ్రతికేనా? చూపు లేదు, ఆకారం లేదు. తూపం కరువైపోయింది. మొగ్గలు లేవు. సంఘటనలు అన్నీ గర్భసించిలో సమస్యలు. గుండె అతుక్కున్నట్లే కాలి కింద ఎద్దుల కంట ముడుచుకుపోయిన దృశ్యం. గొంతు మూలుగుతుంటే మధుర స్వప్నం. పోటెత్తింది. కాకపోతే నేల నింగి, నేల మీద, నీరు మీద కాదు. బ్రతుకుతుంటే గాయాల కళ్ళు, మళ్ళీ కన్నీరు. అందులకే పుష్పం బాహుట ఎగరాలి. నిశ్శబ్దం. ఏమిటి నిశ్శబ్దం? ఒక్కసారి నిశ్శబ్దం. గుండె మనస్సు అదిరిపోయింది. కానీ ఒక్క క్షణం నిశ్శబ్దం. శబ్దం లేనిదే నిశ్శబ్దం లేదు. గలగల పారే ఏరు, నదీ శబ్దం చేసుకుంటూ ప్రవహించే ఒకేసారి నిశ్శబ్దం అయిపోతాయి. మనసు కుదుట పడుతుంది. మనిషి ఆందోళనకు, అలజడికి గురి అయి ఒకేసారి నిశ్శబ్దం గురి అవుతాడు. కావాలి మనకు నిశ్శబ్దం. శబ్దం తుఫానులా వచ్చే పెనుభూతాన్ని సృష్టించే శబ్దం చేస్తుంది. మనిషికి కావలసినది స్వచ్ఛమైన, ప్రశాంతమైన నిశ్శబ్దం.